ఏ తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు విద్యార్థులు ఏమన్నా లేకపోతే ఉద్యోగస్తులు అవ్వనివ్వండి, మన ఏ తెలుగు న్యూస్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న న్యూస్ అప్డేట్స్ అయితే తెలుస్తుంది. అలానే మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 9వ తారీఖున స్టార్ట్ అయింది. ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ ఏ తెలుగు బిగినర్ కోర్స్‌లో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్‌పై కనిపించే నెంబర్‌కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భారతదేశంలో మొట్టమొదటి ఏఐ పవర్డ్ ఐటీ పార్క్‌ని థానేలో అయితే ప్రారంభించబోతున్నారు. దానికి సప్తశ్రీ గ్రూప్ వాళ్ళైతే ఈ పర్టికులర్ ఏఐ సంబంధించిన పార్క్‌ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. మీరు నథింగ్ బట్ ఇదేంటంటే ఒక కమర్షియల్ ఐటీ పార్క్ అనమాట. అంటే ఐటీ కంపెనీస్ అన్ని వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ. ఈ పర్టికులర్ ఐటీ పార్క్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి డిఫరెంట్ వేస్‌లో ఉదాహరణకి బిజినెస్ ఆపరేషన్స్ కానివ్వండి, కాస్ట్‌ని తగ్గించుకోవడం కానివ్వండి, లేకపోతే స్కేలబిలిటీని ఎఫిషియెంట్‌గా ప్లాన్ చేసుకోవడం కోసం ఏఐ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు కంపెనీస్ తమ వర్క్ ఫోర్స్‌ని తగ్గించుకోవడం కోసం ఏ టెక్నాలజీని వాడుతున్నట్టుగా మనకు తెలిసే ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ పర్టికులర్ పార్క్‌లో ఏఐని యూజ్ చేయడం ద్వారా బిజినెస్ ఆపరేషన్స్‌ని మరింత ఎఫిషియన్స్‌గా వాడుకోవడం, అలానే ఆఫీసెస్ కూడా ఫ్యూచర్ ఫ్రెండ్లీగా ఉండడం కోసం ఏఐ టెక్నాలజీతో ఈ పార్క్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ తాజాగా వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా సైన్స్ ఇంజనీర్స్ సాధారణ ఉద్యోగస్తులతో పోల్చుకున్నట్లయితే ఇతర డొమైన్స్ తో పోల్చుకున్నట్లయితే 50 లక్షల రూపాయల వరకు మనకి బాగానే సంపాదించుకోగలుగుతున్నారు అనేది వీళ్ళ రిపోర్ట్ అయితే చెప్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా సైన్స్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో 25 నుండి 40% ఇతర సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తో పోల్చుకున్నట్లయితే ఎక్కువగా సంపాదించుకుంటున్నారు. కంపెనీస్ కూడా ఏఐ మరియు డేటా సైన్స్ విభాగంలో ఉన్న ఇంజనీర్స్కి అయితే ఎక్కువ జీతం అయితే ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. వాళ్ళ టాలెంట్ కోసం, ముఖ్యంగా ఏఐ సంబంధించిన టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ జీతం ఇవ్వడానికి కంపెనీస్ వెనకాడట్లేదు అనేది రిపోర్ట్ అయితే చెప్తుంది. సో సుమారుగా ఈ జీతం చూసుకున్నట్లయితే భారతదేశ వ్యాప్తంగా కూడా 50 లక్షల వరకు హైయెస్ట్ ప్యాకేజ్ కూడా ఇస్తున్నట్టుగా వాళ్ళకున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ దీని ప్రకారంగా అయితే హై పెయిడ్ టెక్నికల్ జాబ్ కింద ఏఐని అయితే కన్సిడర్ చేస్తున్నట్టుగా అయితే రిపోర్ట్ అయితే చెప్తుంది. నెక్స్ట్ విషయంలో అయితే హైదరాబాద్కి చెందిన ఒక రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఇంటిగ్రేట్ చేసి రోబోటిక్ సర్జరీ సిస్టమ్ లో అయితే ఉపయోగించబోతున్నారు. అది వాక్సన్ యూనివర్సిటీ అనమాట. ఈ వాక్సన్ యూనివర్సిటీ వాళ్ళే ఇది ఒక సంచలనంగా బయో ఇండ్యూస్డ్ న్యూరోబాటిక్ సిస్టమ్ అయితే ఏఐ టెక్నాలజీతో అయితే ఇంటిగ్రేట్ చేశారు. దీని ద్వారా ఏంటంటే రోబోటిక్ సర్జరీలో సరికొత్త విప్లవాన్ని పరికే అవకాశం ఉన్నట్టుగా ఈ ఆర్టికల్ అయితే చెప్తుంది. ఈ ఏఐ సిస్టమ్ వల్ల ఉపయోగం ఏంటంటే సాధారణంగా వాడే కాంపోనెంట్స్ తో పోల్చుకున్నట్లయితే బయోడిగ్రేడబుల్ కాంపోనెంట్స్ ని ఉపయోగించి ట్రెడిషనల్ సింథటిక్ పాలిమర్స్ ప్లేస్ లో ఈ పర్టికులర్ సర్జరీలో ఉపయోగిస్తారని చెప్తున్నారు. దీనికి ఏఐ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అయితే హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. సో ఈ ఏఐ టెక్నాలజీని డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉదాహరణకి న్యూరో సర్జరీ, అలానే ఆప్థమాలజీ, అలానే కార్డియోవాస్కులర్ ప్రొసీజర్స్ లో కూడా ఏఐ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తారంట. ప్రిసిషన్ కోసం, లేకపోతే ట్యూమర్ రిమూవల్ కోసం, క్యాటరాక్ట్ సర్జరీలో కూడా దీని ప్రిసిషన్ అనేది ఏఐ టెక్నాలజీ పెంచగలుగుతుంది. అలానే టెలి సర్జరీ క్యాపబిలిటీ కూడా ఏఐ టెక్నాలజీ కలిగి ఉండడం వల్ల మారుమూల ప్రాంతాల్లో కూడా ఏఐ టెక్నాలజీ వైద్యం అందించడానికి హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి రిపోర్ట్ చెప్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే స్విగ్గీ వాళ్ళు PYNG అనే ఒక పేరుతో పింగ్ అనే ఒక ఏఐ పవర్డ్ యాప్ని అయితే లాంచ్ చేశారనమాట. ఈ యాప్ ద్వారా ఎవరైతే యూజర్స్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఉదాహరణకి డిఫరెంట్ వేస్ లో ఎవరికైనా వెల్నెస్ కానివ్వండి, ఫైనాన్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్, ట్రావెల్, ఈవెంట్స్, ఇలా ఎనీ డిపార్ట్మెంట్ నుంచి ఎవరికైనా ఒక సర్వీస్ కావాలనుకుంటే ఇందులోంచి బుక్ చేసుకుంటే ఆ పర్టికులర్ పర్సన్ సర్వీసెస్ అయితే వీళ్ళకి ఆఫర్ చేస్తారు. మరి దీంట్లో ఏఐ టెక్నాలజీ ఎలా హెల్ప్ అవుతుందంటే వీళ్ళు అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా యూజర్ అడిగే క్వైరీ ప్రకారం ఎవరి డొమైన్ అంటే ఉదాహరణకి చాలా మంది ఇందులో కూడా రిజిస్టర్ చేసుకుని ఉంటారు. ప్రొఫెషనల్స్ ఎవరైతే సర్వీస్ ఇద్దాం అనుకుంటున్నారో యూజర్ అడిగిన ఎంక్వైరీకి ఎవరు ప్రొఫెషనల్ ప్రొఫైల్ మ్యాచ్ అవుతుందో ఏ టెక్నాలజీ డిటెక్ట్ చేసి వాళ్ళతో ఇంటిగ్రేట్ చేస్తున్నట్టు ఈ పర్సన్ సర్వీస్ ఆఫర్ చేస్తే బాగుంటుందని చెప్పి అలాగే వీళ్ళు ఏ సంబంధించిన పింగ్ యాప్ని అయితే ఇప్పుడు లాంచ్ చేస్తారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రీవియస్గా గూగుల్లో సీఈఓగా పనిచేసిన ఎరిక్ స్మాట్ గారు తాజాగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. ఆయన తాజాగా ఒక ఈవెంట్లో అయితే మాట్లాడారనమాట. స్పెషల్ కాంపిటేటివ్ స్టడీస్ ప్రాజెక్ట్ మీద మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడంటే కంప్యూటర్స్ ఏదైతే ఏఐ సంబంధించిన వర్క్స్ చేస్తున్నాయో మన హ్యూమన్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని వర్క్ చేస్తున్నాయి కానివ్వండి. బట్ ఒక రోజు అయితే వస్తుంది త్వరలోనే, అప్పుడు మన మాట కూడా వినవు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కంప్యూటర్స్. వాటికంతట అవే ఇన్స్ట్రక్షన్స్ అవే పాస్ చేసుకుని వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని ఆయన ఏం చెప్తున్నారంటే రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనే ఒక పదాన్ని అయితే యూజ్ చేశారు. దీన్నే ఏఐ సిస్టమ్స్ కొత్త హైపోథెసిస్ అయితే ఫామ్ చేస్తాయి. ఉదాహరణకి రోబోటిక్ ల్యాబ్స్ లో కానివ్వండి ఒక లూప్ లో పెట్టేసుకుని
ఒక కొత్త ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుని వాటిని అవే మరింత సెల్ఫ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పి ఈయన అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ చూసినట్లయితే మ్యాజిక్ బస్ ఇండియన్ ఫౌండేషన్, ఎవరైతే వీళ్ళు ఒక ఎన్జిఓ సంస్థ అనమాట. వీళ్ళు ఎడ్యుకేషన్ మరియు స్కిల్లింగ్ స్పేస్ లో వీళ్ళు ఉచితంగా స్కిల్స్ అనేది స్టూడెంట్స్ కి కానివ్వండి లేకపోతే ఉద్యోగస్తులకు కానివ్వండి ప్రోగ్రామ్స్ పెట్టి క్లాస్ అయితే చెప్తూ ఉంటారు. వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్కిల్లింగ్ కరికులం అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు వాళ్ళ CWW ప్రోగ్రామ్ లో అయితే అనమాట. దాన్ని కనెక్ట్ విత్ వర్క్ అనే ఒక ప్రోగ్రామ్ అంటారు అనమాట. ఈ CWW ప్రోగ్రామ్ ద్వారానే ఎవరైతే ఉద్యోగస్తులు కానివ్వండి విద్యార్థి దగ్గరికి వెళ్తూ ఒక 7 to 10 days వర్క్ షాప్ అయితే కండక్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ CWW ప్రోగ్రామ్ లో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సంబంధించిన స్కిల్ కూడా యాడ్ చేశారు. సో ఎందుకంటే నెక్స్ట్ భవిష్యత్తులో యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా వాళ్ళ స్కిల్స్ ను మెరుగుపరుచుకోవాలన్నా AI టెక్నాలజీ స్కిల్ చాలా అవసరం అని భావించి ఈ NGO వాళ్ళు AI టెక్నాలజీని కూడా తమ కరికులంలో అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ చూసినట్లయితే మహారాష్ట్ర ప్రభుత్వం IBM టెక్నాలజీ వాళ్ళతో టైఅప్ అయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3 AI సంబంధించిన స్కిల్ సెంటర్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో మనకి ఒకటి జియోగ్రాఫిక్ అనాలిసిస్, ముంబైలో ఈ పర్టికులర్ డేటా సెంటర్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఈ జియోగ్రాఫిక్ అనాలిసిస్ కోసం. మరొకటి ఫారెన్సిక్ సైన్స్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పూణేలో ఏర్పాటు చేస్తున్నారు. ఇంకొకటి అడ్వాన్స్డ్ AI రీసెర్చ్ మరియు మార్వల్ ఇంప్లిమెంటేషన్ టెక్నాలజీని నాగ్పూర్ లో అయితే ఏర్పాటు చేయబోతున్నారు. స్పెసిఫిక్ గా AI సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే దాని GPUs కానివ్వండి, దానికి సంబంధించిన డేటా సెంటర్స్, దానికి సంబంధించిన రిలేటెడ్ టెక్నాలజీ అంతా కూడా ఈ డేటా సెంటర్స్ అయితే అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఒరిస్సా ప్రభుత్వం తమ చీఫ్ సెక్రటరీ మనోజ్ అహూజా ద్వారా గవర్నమెంట్ సిబ్బంది అందరూ కూడా ఒక ఇష్యూ అయితే పాస్ చేశారనమాట. ఇక మీదట ప్రభుత్వం సంబంధించిన కార్యక్రమాల్లో అయితే AI టెక్నాలజీ అయితే యూజ్ చేయాలి. అందుకోసమే మీరు గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు ఆన్లైన్ AI కోర్సెస్ ని రాబోయే 3 నెలల్లో అయితే కంప్లీట్ చేయాల్సినట్టుగా ఆదేశాలు కూడా పాస్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాబోయే సంవత్సరాల్లో అడ్మినిస్ట్రేటివ్ వర్క్ కూడా ఖచ్చితంగా AI తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది కాబట్టి ఎప్పటి నుంచి సిబ్బంది కూడా గవర్నమెంట్ సిబ్బంది కూడా AI టెక్నాలజీ మీద అవగాహన ఉండాలని చెప్పి వీళ్ళ ఇనిషియేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. చాలా ముఖ్యమైన అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోర్సెస్ గురించి మన AI తెలుగు ఛానల్ తరపున ఇప్పటి నుంచి చాలా మందికి విద్యార్థులకి కోర్సు నేర్చుకోండి, AI సంబంధించిన కోర్సెస్ నేర్చుకోమని నేను చెప్తున్నాము. ఇప్పుడు సాక్షాత్తు ఒరిస్సా సంబంధించిన ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ ఉద్యోగస్తులకే ఆదేశాలు ఇచ్చారంటే అర్థం చేసుకోండి. ఒక 3 నెలల్లో AI సంబంధించిన కోర్సెస్ ని కంప్లీట్ చేయండి, అడ్మినిస్ట్రేటివ్ వర్క్ మీకు ఈజీ అవుతుందని చెప్పి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నారంటే ఇక మీద మీరు కూడా విద్యార్థులు కూడా దీన్ని లైట్ తీసుకోకండి. ఇప్పటి నుంచి AI సంబంధించిన కోర్సుల్లో అయితే నేర్చుకుంటూ ఉండండి. మన AI తెలుగు బిగినర్ కోర్స్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కోర్సులు జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే AICT వాళ్ళు తాజాగా ఒక కమిటీ అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే మొత్తం అకాడమిక్ కోర్సెస్ అన్నిటిలో కూడా AI టెక్నాలజీని ఖచ్చితంగా ఇంటిగ్రేట్ చేయాలనేది ఒకవేళ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ AICT వాళ్ళు ఇప్పుడు మనకి బీటెక్ కానివ్వండి లేకపోతే ఇతర డిగ్రీస్ ఏదైతే ఉంటాయో వాటిలో కోర్సెస్ ఏం పెట్టాలి, అందులో కరికులం ఏం పెట్టాలనేది AICT వాళ్ళే నిర్ణయిస్తారు. కేవలం బీటెక్ అనే కాకుండా ఇతర డిగ్రీ సంబంధించిన ఏదైతే కోర్సులు ఉంటాయో అందులో కూడా AI టెక్నాలజీని అయితే ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే OpenAI వాళ్ళు ఒక చవకైన GPT 4.1 వర్షన్ అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే ఎంటర్ప్రైజ్ క్లయింట్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం, అంటే తక్కువ రేట్ కి తీసుకొస్తే ఎంటర్ప్రైజ్ క్లయింట్స్ కూడా అట్రాక్ట్ అవుతారనే ఉద్దేశంతో GPT 4.1 లో GPT 4.1, GPT 4.1 మినీ, GPT 4.1 నానో అయితే ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో వీళ్ళు 1 మిలియన్ టోకెన్ కంటెస్ట్ విండో కాకుండా 1,28,000 టోకెన్స్ అయితే వీటి కొత్త మోడల్స్ అయితే తీసుకొచ్చారనమాట. అలానే 1 మిలియన్ టోకెన్స్ ఏదైతే ఉంటాయో మనకి సుమారుగా 7,50,000 పదాలకి లేదా 7 నుంచి 10 నావెల్స్ కి అయితే సమానం అన్నట్టుగా ఆర్టికల్ అయితే మెన్షన్ చేశారు. OpenAI వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే GPT 4.1 ఏదైతే ఉందో GPT 4 తో పోల్చుకున్నట్లయితే 26% తక్కువ కాస్ట్ అయితే ఈ పర్టికులర్ ఎంటర్ప్రైజ్ సంబంధించిన మోడల్స్ అయితే ఆఫర్ చేయబోతున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఆండ్రోఫిక్ సంస్థ వాళ్ళు క్లౌడీ సంబంధించిన మోడల్లో AI అసిస్టెంట్ అయితే ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. మనలో చాలా మంది క్లౌడీ AIని యూజ్ చేసి ఉంటారు. ఈ క్లౌడీ AIలో ఇప్పుడు వాయిస్ అసిస్టెంట్ కూడా రాబోతుంది. మొత్తం 3 వాయిసెస్తో ఈ సంబంధించిన వాయిస్ అసిస్టెంట్ ఉండబోతుందని చెప్పి ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఇంటర్నెట్లో కొన్ని ఇమేజ్ అయితే వైరల్ గా మారిందనమాట. గ్రావిటేషనల్ సంబంధించిన వేవ్ డిటెక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇమేజెస్ ఇవి AI టెక్నాలజీతో అయితే క్రియేట్ చేశారనమాట. ఇక్కడ మనకి మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సైన్స్ ఆఫ్ లైట్ MPL వాళ్ళైతే AI టెక్నాలజీని అయితే యూజ్ చేసి ఇలా గ్రావిటేషనల్ సంబంధించిన వేవ్ డిటెక్షన్ కోసం AI ఇమేజ్ అయితే ఇలా జనరేట్ చేశారు. నెక్స్ట్ చూసినట్లయితే IIT ఢిల్లీ వాళ్ళు మైక్రాన్ టెక్నాలజీతో వాళ్ళతో పార్ట్నర్షిప్ అయ్యి నెక్స్ట్ జనరేషన్ సెమీ కండక్టర్ రీసెర్చ్ అయితే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు మనకి నెక్స్ట్ జనరేషన్ సెమీ కండక్టర్ రీసెర్చ్ దేనికి అవసరం అంటే ఇప్పుడు AI సంబంధించిన చిప్స్ అనేవి చాలా అవసరం అవుతాయి. దానికి సంబంధించిన
ఆప్టిమైజేషన్ కానివ్వండి, ఎఫిషియన్సీ పెంచాలంటే కొత్త లెవెల్ ఆఫ్ రీసెర్చ్ అనేది అవసరం అవుతుంది. సో ఏఐ సంబంధించిన మోడలింగ్‌లో కానివ్వండి, దానికి రిలేటెడ్ చిప్స్‌ని డెవలప్‌మెంట్‌లో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం కోసమే వీళ్ళు ఐఐటీ ఢిల్లీ వాళ్ళు ఇప్పుడు మైక్రాన్ టెక్నాలజీతో వాళ్ళతో అయితే కొలాబరేట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే యాపిల్ కంపెనీ వాళ్ళు తమ యాపిల్ ఇంటెలిజెన్స్ డేటాని ట్రైనింగ్ చేసుకోవడం కోసం ఆన్ డివైస్ డేటాని అయితే యూస్ చేసుకోబోతున్నారు. సో వీళ్ళు ఈ కొత్త యాపిల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అప్కమింగ్ బేటా వెర్షన్స్ iOS 18.5 మ్యాక్ ఓఎస్ 15.5 అయితే తీసుకురాబోతున్నారు. సో వీళ్ళ కొత్త యాపిల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ని మరింత మెరుగుపరుచుకోవాలంటే ఖచ్చితంగా యూజర్ సంబంధించిన ఇన్పుట్స్ అవసరం అవుతాయి కాబట్టి వీళ్ళ ఎగ్జిస్టింగ్ ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళ నుంచి డేటాని తీసుకుని వాళ్ళ యాపిల్ ఇంటెలిజెన్స్ని అయితే మెరుగుపరుచుకోబోతున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.